గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే అనేది 1951 నుంచి మనం తీసుకున్నట్టయితే, ఎందుకంటే నిజాం పరిపాలన అంతమై ఒక ప్రజాస్వామ్య పాలన మొదలైన సంవత్సరం రాజ్యాంగాన్ని ఆమోదించిన 1950. సో 51లో ఢిల్లీలో అప్పుడు సిడబ్ల్యూసి లేకుండే సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ఈ కృష్ణా గోదావరి జలాల పంపిణీ కోసం ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. 1951 జూలై 27, 28 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సమావేశానికి సంబంధిత రాష్ట్రాల నుంచి ఇరిగేషన్ అధికారులు, కొద్దిగా ఇరిగేషన్ మంత్రులు పోతే సాక్షాత్తు హైదరాబాద్ స్టేట్ అనేటప్పుడు హైదరాబాద్ స్టేట్ నుంచి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి వెల్లోడి గారు, అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి వారిని ముఖ్యమంత్రిగా అప్పుడు నామినేట్ చేయడం జరిగింది. ఆయన మన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తెలుగు వాడే కాదు, ఆయన ప్రజల నుంచి ఎన్నుకోబడ్డవాడు అసలే కాదు. కానీ కొట్లాడి కృష్ణా జలాల్లో 560 టీఎంసీలు హైదరాబాద్ స్టేట్లో వాడుకోవడానికి, అందులో పర్టికులర్గా తెలంగాణ ప్రాంతంలో వాడుకోవడానికి అనుమతులు సాధించాడు. అంటే ఇవాళ సెక్షన్ 3 కింద మనము ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ట్రిబ్యునల్ ముందు మాకు 575 టీఎంసీలు కావాలని చెప్పి మనం ఏదైతే అడుగుతున్నామో ఇది గొంతెమ్మ కోరిక కాదు, 74 సంవత్సరాల కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించిన హక్కు అని చెప్పి, రాష్ట్రాల పునర్విభజన జరిగినంత మాత్రాన హక్కులను మార్చడానికి లేదు, అంతకుముందు ప్రణాళిక సంఘం ఆమోదించిన ప్రాజెక్టులను తీసేయడానికి కూడా వీల్లేదనే విషయాన్ని మనం మరొకసారి ఈ రౌండ్ టేబుల్ ద్వారా పాలకులకు గుర్తు చేద్దాం. రాష్ట్రాల పునర్విభజన చట్టంలోనే 107, 108 క్లాజులలో స్పష్టంగా రాసింది, హైదరాబాద్ స్టేట్ విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టు సైట్ కనుక వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ ప్రాజెక్టులను ఆపడానికి వీల్లేదు అనేది స్పష్టంగా రాసింది. మొదటి 2వ పంచవర్ష ప్రణాళికల్లో కూడా ఈ ప్రాజెక్టుల గురించి ప్రస్తావన ఉంది. కానీ నీలం సంజీవ్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రాంతాన్ని కలిపిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రోజు 9 ప్రాజెక్టులు నిజాం సంకల్పించిన ప్రాజెక్టులు అవి. ఇప్పుడు మనం నివాళులర్పించిన ప్రముఖ ఇంజనీర్ నవాజ్ అలీ జంగ్ గారు వాటిని రూపొందించారు. అందులో గోదావరిలో బహుళార్థ సాధక ప్రాజెక్టు 28 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. భారతదేశంలోనే అంత పెద్ద ప్రాజెక్టు ఆనాటికి లేదు. దాన్ని అద్భుతంగా పొగిడింది కేఎల్ రావు గారు. ఇటువంటి ఒక ప్రాజెక్టు వచ్చినట్టయితే భారతదేశానికే ఇది ఆదర్శంగా ఉంటుందని అన్నారు. ఆ ప్రాజెక్టును 5,60,000 ఎకరాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా కుదించారు. అప్పుడు పోచంపాడు అన్నారు, తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయింది. మళ్ళీ తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత చెన్నారెడ్డి గారి కృషి వల్ల దాన్ని మొదటి దశ, 2వ దశ, 3వ దశలో వరద కాల్వ 16 లక్షల ఎకరాలకు, అంటే సగానికి కనీసం ఆయన ఇవ్వగలిగారు. అది కూడా తెలంగాణ ఉద్యమం యొక్క ఫలితం. ఒకవేళ అదే రాకపోయింటే పోచంపాడు ప్రాజెక్టు గదే 5.5 లక్షల ఎకరాలు కరీంనగర్, నిజామాబాద్కు, కొద్దిగా ఆదిలాబాద్కు పరిమితమై ఉండేది. 2వ ప్రాజెక్టు ఇచ్చంపల్లి ప్రాజెక్టు 1858లో మొదలుపెట్టారు. ఫ్రెంచ్ ఇంజనీర్లు సెరెబ్రల్ మలేరియా వల్ల చనిపోవడంతో అది ఆగిపోయింది. చాలాసార్లు దాని ప్రస్తావన వచ్చింది, కానీ ఈనాటి వరకు కూడా అది కాలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దానికి బదులుగా అటు మేడిగడ్డ, ఇటు దేవాదుల, సమ్మక్క సాగర్ వీటిని దానికి ప్రత్యామ్నాయంగా చేయడం జరిగింది. కొందరు అడుగుతున్నారు, ఇచ్చంపల్లికి అనుమతులు ఉన్నప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఆదేశించింది కదా, దాన్ని కట్టకుండా ఎందుకు మేడిగడ్డ కట్టాడు, ఎందుకు కంతనపల్లి రాజశేఖర రెడ్డి సమ్మక్క బ్యారేజ్ అని కేసీఆర్ గారు మార్చారు అంటే, ఇచ్చంపల్లి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. దానివల్ల మనకు వచ్చే లాభం కంటే మన ఖర్చుతోని ఛత్తీస్గఢ్కును ఆంధ్రాకు వచ్చే లాభం ఎక్కువ. కాబట్టి అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు అవసరం బట్టి, ఇప్పుడైతే అది అవసరం లేదు అని వారు దాన్ని పక్కకు పెట్టారు. కానీ సమైక్య రాష్ట్రంలో దాన్ని పక్కకు పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం ఇష్టం లేకనే. పోలవరానికి పోయే గోదావరి, పోలవరం అంటే డెల్టాకు పోయే గోదావరి నది ధవళేశ్వరం కింద 14 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలంటే ఎటువంటి అడ్డంకి ఉండకూడదని చెప్పి దేశంలోనే ఎక్కడా లేని విధంగా గోదావరి నది మీద 600 మైళ్ళు ఎక్కడ కూడా చిన్న అడ్డంకి లేకుండా, ఒక బ్యారేజ్ లేకుండా, ఒక ప్రాజెక్ట్ లేకుండా శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం ఆనకట్ట దాకా ఏమీ కట్టకుండా మనకు తీరని అన్యాయం సమైక్య రాష్ట్రంలో జరిగింది. ఈ రెండే కాకుండా మొదలుపెట్టిన దేవునూరు ప్రాజెక్టును
ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆనాడు నీలం సంజయ్ రెడ్డి లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. దాన్ని రెండవ పంచవర్ష ప్రణాళికలో పెట్టారు, నిధులు కేటాయించారు, ఇంజనీర్లు ఉండడానికి అక్కడ బిల్డింగ్ కడుతున్నారు, రోడ్లు వేశారు. బట్ అది పూర్తిగా దాన్ని రద్దు చేసుకున్నట్టు అధికారికంగా లెటర్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్టే వచ్చుంటే మెదక్ జిల్లాలో దాదాపు 75 ఏళ్ల నుంచి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఉండేది. 36 టీఎంసీలతోని ఆ ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది, హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా. అట్లాగే పెనుగంగ ప్రాజెక్టు ఈనాటికి కూడా పూర్తిగాలే. కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెనాక కొరాడ లాంటి బ్యారేజీలు పెనుగంగ మీద ప్లాన్ చేశారు. అట్లాగే ప్రాణహిత ప్రాజెక్టు, నా మానస పుత్రికను రాజశేఖర రెడ్డి ఏదైతే క్లెయిమ్ చేశాడో ఇది 1951లో అనుమతులు వచ్చిన తెలంగాణ ప్రాజెక్టు. అది కూడా కేసీఆర్ గారు వచ్చేదాకా దానికి ఎటువంటి అతిగతి లేదు. లోయర్ పెనుగంగ ప్రాణహితతో పాటుగా మన కృష్ణా బేసిన్లోకి పోయినట్టయితే, కృష్ణా బేసిన్లో ఏలేశ్వరం ప్రాజెక్ట్ అని నిజాం సంకల్పించిన ప్రాజెక్టు హెయిర్ పిన్ బెండ్ లాగా ఉంటుంది కృష్ణా నది అక్కడ. అయితే అటుపక్కన ఏలేశ్వరం వైపు కడితేనేమో వంపు మనకు ఉండేది, ముంపు ఆంధ్రకు ఉండేది. తెలివిగా దాన్ని కేఎల్ రావు గారు ఆ హెయిర్ పిన్ బెండ్లో యువతల పక్కన కట్టాడు. వంపు ఆంధ్రకైంది, ముంపు మనకైంది. చెరి సమానం ఖర్చు, చెరి సమానం నీళ్ళు అని చెప్పి 1954లో జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్టు అప్పటి ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కలిసి రూపొందించుకున్నాయి. ఆ బోర్డును 59లో రద్దు చేశారు. 3 వంతులు ఆంధ్రకు పోయినాయి, 1 వంతు కూడా తెలంగాణకు రావడం లేదు. ఆ ఏలేశ్వరం అట్లా మునిగిపోయింది. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఈ 3 ప్రాజెక్టులు నిజాం సంకల్పించినాయి. అప్పర్ కృష్ణ అంటే ఇప్పుడున్న ఆల్మట్టి 54 టీఎంసీలతోని మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి గ్రావిటీ కాలువ ద్వారా అని సంకల్పించిన ప్రాజెక్టు. భీమా ప్రాజెక్టు తంగడి దగ్గర, అంటే ఇవాళ రాయచూరు పోతున్నప్పుడు రైట్ సైడ్ కృష్ణా విలేజ్ ఉంటుంది, అక్కడ భీమా కృష్ణా సంగమం ఉంటుంది. అక్కడ తంగడి అనే ఊరు దగ్గర భీమా ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీలను తెలంగాణకి ఇవ్వాలని చెప్పి, మహబూబ్ నగర్కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు సంకల్పించారు. నీలం సంజయ్ రెడ్డి అప్పర్ కృష్ణా దీన్ని భీమాను రెండింటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ రెండింటి వల్లనే 154 టీఎంసీల నీరు పాలమూరుకు దక్కకుండా పోయింది. 3వ ప్రాజెక్టు తుంగభద్ర లో లెవెల్ కెనాల్. ఇది గంగావతి నుంచి నడిగడ్డ, అంటే గద్వాల, అలంపూర్ను నడిగడ్డ అంటారు. ఈ నడిగడ్డకు వచ్చే కాలువ అది. ఆ కాలువ 19.5 టీఎంసీలతోని దాదాపు 20 లక్షల ఎకరాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అది. దాన్ని కూడా నీలం సంజయ్ రెడ్డి రద్దు చేశాడు. ఇక్కడ మహబూబ్నగర్ గురించి ఒక మాట చెప్పాలి. భారతదేశంలోనే ఒక జిల్లాకు 3 జీవనదులు ఉన్న జిల్లా ఏది లేదు. భీమా, తుంగభద్ర, కృష్ణ 3 జీవనదులు ఉన్న జిల్లా మొత్తం భారతదేశంలో మహబూబ్నగర్ ఒకటే. 67% సాగు భూమి ఉన్న జిల్లా కూడా, సాగుకు అనువైన భూమి అంటే 2 రకాల భూములు ఉంటాయి. కేవలం మెట్ట పంటలు పండే భూములే ఉంటాయి. ఈవెన్ కృష్ణా జిల్లా తర్వాత గుంటూరు జిల్లా తీసుకున్నా కూడా 37-38% మాత్రమే పంటలకు అనుకూలమైన భూమి ఉన్న జిల్లాలు అవి. కానీ మహబూబ్నగర్ జిల్లా దేశంలోనే 67% పంటలకు అనుగుణ్యమైన మంచి నేల, ఫర్టైల్ ల్యాండ్. 3వది, ప్రపంచంలోనే రెక్కల కష్టం చేసే వాళ్లకు వాళ్ళ పేరు పాలమూరు లేబర్. బుర్జు ఖలీఫా కట్టినా లేకుంటే ఇంకొక నిర్మాణం కట్టినా మన శ్రమ ఉంటుంది. అంటే పంటలు పండే భూమి ఉంది, కావలసినన్ని నీళ్లున్నాయి, రెక్కల కష్టం చేసే ప్రజలు ఉన్నారు. ఎందుకు పాలమూరు నోట్లో మట్టి కొట్టారని సమైక్య రాష్ట్రంలో మనం ప్రశ్నించాం. అంటే అటువంటి కోనసీమ లాంటి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఇక్కడ మన పొలాలు బీళ్లు పడ్డాయో, ఏ ప్రాంతంలో అయితే పనులు లేక ప్రజలు వలసపోయారో, ఏ ప్రాంతంలో అయితే వ్యవసాయం ఎండమావిగా తయారైందో, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎండిన మన బీళ్లలో కృష్ణా గోదావరిలు పరవలు దొక్కుతూ ఈ నేలను కన్నా వాగు నిండి పారేరా అని రాయాల్సి వచ్చింది. మార్పును కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సో ఇలా సమైక్య రాష్ట్రంలో మనం 7 ప్రాజెక్టులను పూర్తిగా నష్టపోయినాం. 2 ప్రాజెక్టులను మాత్రం వాటిని వక్రీకరించి కట్టడం జరిగింది. ఉదాహరణకు నాగార్జున సాగర్లో ఏలేశ్వరం ప్రాజెక్టే వచ్చినట్టయితే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో కూడా 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా సస్యశ్యామలమయ్యే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆ తర్వాత జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా 161 టీఎంసీల నీళ్లు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కేటాయించారు. దాన్ని ఏం చేశారు? చెరి సమానం అని బచావ్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పుడు 132, 132 అని కేటాయించారు. ఎడమ కాలువ 132, కుడి కాలువ 132. మళ్ళీ ఏం చేశారు? ఎడమ కాలువ ఓన్లీ తెలంగాణకే అని అనుకున్నది తెలంగాణ కాదు, దానికి నందిగామకు ఒక కాలువ తీయాలని కేఎల్ రావు పెట్టాడు. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతం వారు, జగ్గయ్యపేట ప్రాంతం వారు. ఇంకొకరు ఏం చేశారు? దాన్ని ఇక్కడ నుంచి శీలం సిద్ధారెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక పక్క ఉధృతంగా తెలంగాణ తొలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు వెంగళరావు గారు ఏం చేశారంటే ఆ కాలువను తీసుకుపోయి నూజివీడి దాకా తీసుకుపోయాడు, వెస్ట్ గోదావరి జిల్లా దాకా. లాస్ట్కి ఎడమ కాలువలో 132 టీఎంసీలో మనకు ఎంత తప్పుతున్నదంటే 80 టీఎంసీలు మాత్రమే. అక్కడ కూడా 3.5 లక్షల ఎకరాల ఆంధ్ర ఆయకట్టు క్రియేట్ చేశారు. అంటే వక్రీకరించిన ప్రాజెక్టులలో కూడా అన్యాయం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోణం నుంచి. మనకందరికీ తెలుసు 1990 తర్వాత 2014 దాకా 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో. నేను ఒకరోజు ఆ కోర్టు హాల్లో కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున పేపర్ తీసుకొని చదువుతున్నా. ఒకటే పేపర్లో 10 పేజీలలో 16 మంది రైతులు వరంగల్ జిల్లా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా అక్కడొక వార్త, అక్కడొక వార్త కనబడ్డది. నేను అదే రోజు నిర్ణయం తీసుకున్నా. అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను ఈ డబ్బులు సంపాదించడానికి అడ్వకేట్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలని చెప్పి మరుసటి రోజు నుంచి నేను కోర్టుకు పోలేదు. లాస్ట్ 28 ఇయర్స్లో నేను ఎన్నడూ కూడా కోర్టు వేసుకోలేదు. మళ్ళీ అంటే మాలాంటి వాళ్ళని ఎందరినో కదిలించినాయి రైతుల ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని జయశంకర్ సార్ దగ్గర పోయి అడిగితే ఏందో నా కారణాలు తెలుసుకోవాలి, మనం ఒకసారి కొంతమందిని కలుద్దామని చెప్పి ఆనాటి రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకర్ రావు గారి దగ్గర తీసుకుపోయాడు. ఆయన చెప్పాడు, సాగునీరు అందకనే బోర్లు వేసుకొని అప్పులు చేసి అప్పులు తీర్చక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే జేటీ ఘోష్ కమిటీని ఆయన చంద్రబాబు నాయుడు వేసినప్పుడు ఇదే వాస్తవం రుజువైంది. జేటీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికి కూడా మీకు గూగుల్లో ఉంది, అది తీస్తే మీకు కనబడుతుంది. ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటంటే సాగునీరు లేక బోర్లు వేసుకొని ఆ బోర్లలో నీళ్లు పడక ఆ అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారని. ఒకరోజు సిద్దిపేటకు ఆనుకొని ఉన్న లింగారెడ్డి పల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తేజ టీవీలో చూసి రాత్రి 10 గంటలకు ఉరికొయ్యకు వేలాడుతున్న రైతు శవాన్ని చూసి జయశంకర్ గారు నేను కలిసి మబ్బుల్లోనే పొద్దున్నే పోయినాం 7 గంటలకు. ఇంకా శవాన్ని కిందికి దించలే. ఏంటిదమ్మా అంటే 36 బోర్లు వేసిండు, పొలాలన్నీ అమ్ముకున్నాడు, ఒక్క బోర్ల కొద్దిగా నీళ్లు పడ్డాయి, అప్పులు తెచ్చి పంట వేసిండు, ఆ నీళ్లు 2 నెలలు వచ్చినాయి, పుట్టకొచ్చే టైంకు నీళ్లు లేవు, అప్పులలో వచ్చి బీదపడ్డారు, ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎందుకు దించలేదు శవాన్ని అంటే అంత్యక్రియల ఖర్చులు లేవన్నాడు. మా అందరి జేబులలో ఒక 3,000 రూపాయలు ఉంటే ఆ డబ్బులు ఇచ్చి ఆ శవానికి అంత్యక్రియం చేశాం. ఇది 97లో జరిగింది. అంటే ఇట్లా దాదాపుగా ఒక 30-40 రైతుల ఆత్మహత్యలను జయశంకర్ గారు నేను కల్లారా చూసాం. కానీ మేము ఎంత తెలంగాణ గురించి మొత్తుకున్నా కూడా ఒక పక్కన తెలంగాణ జనసభ, ఒక పక్కన మహాసభ, ఒక పక్కన ఐక్యవేదిక, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజాసమితి, మేము ఏం చేసినా కూడా ఉద్యమం అడుగు ముందు పోలే. మేము ఆర్టికల్స్ రాసాం. నేను ఒక్కనే 100 ఆర్టికల్స్ రాశాను. ఏది 2000 నాటికే నీళ్ళ మీద ఎట్లా అన్యాయం జరిగింది, ఒక్కొక్క జిల్లా మీద, ఒక్కొక్క ప్రాజెక్టు మీద. కానీ చలనం లేదు. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేదు. మేమెవరో నాయకులం కాదు, మేము అకాడమిషియన్స్. జయశంకర్ సార్ మేధావి, జాదవ్ మేధావి,
మా మీద నమ్మకం లేక వెయిట్ చేస్తూ ఉండే తెలంగాణ సమాజం. ఆ టైంలో కేసీఆర్ గారు రావడం వల్ల వారికి ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది, చావోరేవో తేల్చుకుందాం తెలంగాణ కోసమని. ఎన్ని అపవాదులు వేసినా కూడా చరిత్రలో కేసీఆర్కున్న స్థానాన్ని ఎవరు కూడా చెరిపివేయలేరు, మలిపివేయలేరు, దాన్ని ముట్టుకునే ధైర్యం, సాహసం కూడా ఎవరు చేయరు. అటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర వాళ్ళ కుట్రలు, జిత్తులు అన్నీ తెలిసిన వ్యక్తిగా వాళ్లకు వాటితోనే సమాధానం చెప్పైనా ఆయన తెలంగాణ సాధించారు. కానీ చరిత్ర ఈ 10 ఏళ్ళదే. ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 10 ఏళ్లలో 3 రకాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాగునీటి రంగాన్ని అద్భుతంగా ప్రపంచంలోనే మేటిగా నిలపాలని అనుకున్నారు. వారు అనుకున్నది 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని చెప్పారు. కానీ 2020-21 నాటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇనాగరేట్ అయిందో ఇంకా 35 లక్షల ఎకరాలు దాన్ని కలిపారు. 1,35 ఎకరాలు నా స్వప్నం అని చెప్పారు. ఆ తర్వాత 1,71 ఎకరాల సాగు భూమి తెలంగాణలో ఉన్నది ఇప్పటికీ కూడా. కానీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరగడం వల్ల, రోడ్స్ వైడన్ కావడం వల్ల, కొన్ని రిజర్వాయర్స్ ఇట్లాంటి వాటికి కూడా కొంత భూమిని తీసుకోవాల్సి రావడం వల్ల ఇవాళ మనము ఏ రైతైనా కూడా పంట వేస్తున్న భూమి 1,35 ఎకరాలు మాత్రమే. ఇందాక కవిత గారు అన్నట్టుగా ఒకానొక సమయంలో 1 కోటి ఎకరాలలో కూడా ప్రభుత్వ ఖర్చుతోని కానీ, బోర్వెల్స్ బావుల ద్వారా కానీ నీళ్ళు వచ్చి 1 కోటి ఎకరాల్లో పంటలు పండించుకున్నారు. ఒకటే ఉదాహరణ చెప్తాను. మిషన్ కాకతీయ రాకముందు మిషన్ కాకతీయలో మనం 27,000 కుంటల చెరువులను, 46,000 అంటే మొత్తం 27,000 కుంటల చెరువులు ఉంటాయి. మిగతా చిన్న నీటి వనరులు ఉంటాయి, చెక్ డ్యామ్స్ కానీ, చిన్న చిన్న పర్కులేషన్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ 27,000 కుంటల చెరువులను బాగు చేసుకోవడం వల్ల 3-4 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. దాదాపుగా 15 లక్షల ఎకరాలు చెరువుల కింద, కుంటల కింద ప్రత్యక్షంగా మారింది. ఇవన్నీ నింపడం వల్ల, వాగులు నింపడం వల్ల భూగర్భ జలాలు భారతదేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేనట్టు 8 మీటర్ల ఎత్తుకు భూగర్భ జలాలు వచ్చినాయి. కొన్ని దిక్కుల్లో అయితే ఇక్కడే ఉన్నారు, మా గణపతిరావు గారు మా ఓఎస్డీగా పనిచేశారు. ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. ములుగులో ఆయన ఒక బోర్ వేస్తే మోటార్ పెట్టకుండా నీళ్లు పైకి దాదాపు తాడి చెట్టు అంత పైకి ఎగదన్నినాయి నీళ్లు. అంటే ఇవాళకి కూడా మీకు తెలంగాణలో చాలా జిల్లాలలో మనకు ఆ పరిస్థితి ఉన్నది. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి 2017 దాదాపుగా తెలంగాణలో 3 వంతుల భూమి, అంటే 4/3 వంతుల భూమి క్రిటికల్ జోన్ కానీ, డార్క్ ఏరియాస్ కానీ, అంటే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి బోర్ వేయడానికి కూడా అవకాశం లేని మండలాలు, గ్రామాలు ఉండేది. కానీ ఇవాళ చూస్తే కేవలం ఒక 500-600 గ్రామాలు తప్ప తెలంగాణ అంతటా కూడా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద ఎండిపోయిన బావులన్నింటిలో కూడా మళ్ళీ నీళ్ళు వచ్చాయి. అప్పటికే చాలా బావులు కూడుపుకున్నారు, కానీ మిగిలి ఉన్న బావులలో మళ్ళీ నీళ్ళు వచ్చాయి. ఎండిపోయిన 10 లక్షల బోర్లన్నీ కూడా మళ్ళీ తిరిగి పారడం మొదలైంది, వాటిలలో మళ్ళీ ఊటలు వచ్చాయి. ఇవన్నీ కలిపి దాదాపుగా 25-30 లక్షల ఎకరాలు ఈ మిషన్ కాకతీయ వల్లనే పరోక్షంగా, ప్రత్యక్షంగా మనకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అయితే ఒకసారి మనం లెక్కలు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో కలిసే నాటికి 12 లక్షల ఎకరాలు చెరువుల కింద, 4 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద, అంటే అప్పటికి నిజాం సాగర్ కానీ, పెండ్లిపాకలు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కొన్ని ఉండేది, మీడియం కానీ, మేజర్ కానీ. ఇంకా అప్పటికి ఆర్డిఎస్ కానీ, కడెం ప్రాజెక్టు కానీ సాగులోకి రాలేదు. బట్ 56లో 16 లక్షల ఎకరాలు ఉంటే 2014లో మనకు తెలంగాణ ఏర్పడ్డ నాటికి కేవలం 20 లక్షల ఎకరాలకు మాత్రమే చెరువుల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందినాయి. లెక్కలు చూస్తే మాత్రం ఇందాక కవితకు చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలకు సమైక్య రాష్ట్రంలో నీటి వసతి కల్పించినట్టుగా మన గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి. ఐపీ క్రియేషన్ వేరు, ఐపీ యూటిలైజేషన్ వేరు. అంటే ఇరిగేషన్ పొటెన్షియాలిటీ క్రియేషన్ వేరు. రికార్డులో మన క్రియేషనే ఉంటుంది, యూటిలైజేషన్ అనేది ఉండదు. యూటిలైజేషన్ అనేది అగ్రికల్చర్ క్రాప్ అండ్ సీజన్ రిపోర్ట్లో దొరుకుతుంది మనకు, ఎక్కడ ఎన్ని పంటలు పడినాయి అనేది క్రైటీరియా. వాళ్ళు లెక్క చెప్పేది ఏంటంటే 50 లక్షల ఎకరాల్లో 33 లక్షల ఎకరాలు బోర్ల కింద రైతులు కష్టపడి అప్పులు తెచ్చి ప్రాణాలు వదిలి వాళ్ళు సాధించుకున్నదే 33 లక్షల ఎకరాలు. కేవలం 16 నుంచి 20 లక్షల ఎకరాలు మాత్రమే చెరువుల ద్వారా కానీ, ప్రాజెక్టుల ద్వారా కానీ, ఎత్తిపోతల పథకాల ద్వారా కానీ రైతులకు నీళ్ళు అందిన పరిస్థితి ఉన్నది. అయితే జలయజ్ఞం అనేది మన ఏలుతోని మన కన్నును పొడిచే ఒక ధనయజ్ఞంగా మనం చూడాల్సిన అవసరం ఉంది.
మనం నీళ్ళ కోసం మీకు అందరికి గుర్తుండాలి, దేశంలోనే మొదటిసారిగా 40 రోజులు సాగునీటి ఒక తపస్సు జరిగింది. నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6, 2003 వరకు తెలంగాణ జల సాధన ఉద్యమం అనేది తెలంగాణలో జరిగింది. కేసీఆర్ గారు స్వయంగా ఒక 15-20 నిమిషాల స్పీచ్ ఉంటుంది ఆ క్యాసెట్లో. అందులో అశోక్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, రసమై బాలకిషన్, బోరెట్ వెంకన్న ఇట్లాంటి వాళ్ళు రాసిన పాటలతోని ఆ క్యాసెట్లు కొన్ని లక్షల క్యాసెట్లు ప్రజల్లోకి వెళ్ళినాయి. దాని ద్వారా ఒక సోయి అనేది వచ్చింది. తెలంగాణ ఎందుకు అవసరము అంటే, తెలంగాణ వస్తే నీళ్ళ బాధలు, నీళ్ళ గోసలు మనకు తగ్గుతాయి. ఈ పల్లేరులు మొలిచే భూములు పంట పొలాలు అవుతాయి. మహబూబ్ నగర్ లాంటి జిల్లా సస్యశ్యామలం అవుతుందనే ఒక అద్భుతమైన మెసేజ్ని ఆ రోజు ఆ క్యాసెట్లో కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల తెలంగాణ జనమంతా కూడా కదిలారు. ఆ రోజు పరేడ్ గ్రౌండ్లో జనవరి 6, 2003 నాడు 10 లక్షల మందితోని ఒక పెద్ద మీటింగ్ జరిగింది. చాలాసార్లు పరేడ్ గ్రౌండ్లో మీటింగులు జరిగాయి, కానీ కిక్కిరిసిపోయిన మీటింగ్ అది. 10 లక్షలు దాని కెపాసిటీ. అటువంటి ఒక పెద్ద సభ జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, కశ్మీర్ నుంచి ముఫ్తీ మయద్ దగ్గర నుంచి అక్కడ ఆనాటి దేశ రాజకీయ నాయకులు రామ్ విలాస్ పాస్వాన్ కానీ, అజిత్ సింగ్ కానీ, మేధా పట్కర్ కానీ ఇట్లా చాలామంది ఆ సభకు వచ్చారు. తెలంగాణ నీటి గోస చూశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, వీళ్ళు నీళ్ళ కోసం బాగా లొల్లి పెడుతున్నారు కదా, డబ్బులు సంపాదించాలంటే ఈ నీళ్ళనే ఒక యజ్ఞంలాగా చేద్దామని చెప్పి నీళ్లు రావని తెలిసినా కూడా కాలువలు తవ్వాడు. శ్రీరామ్ సాగర్ 2వ దశది ఒక్కటే మంచి ఉదాహరణ. వరంగల్ దాకానే, రాయపర్తి దాకానే నీళ్లు పోతలేవంటే, ఆ పైన డోర్నకల్ దాకా ఇటు నల్గొండ జిల్లాకు తుంగతుర్తి దాకా నీళ్లు పోతాయని నమ్మించి శ్రీరామ్ సాగర్ 2nd ఫేజ్ అనేది ఆయనే దాదాపుగా ఒక 10,000 కోట్లతోని ఆ రోజుల్లో నిర్మాణం చేశాడు. అంటే స్పష్టంగా తెలుసు రాజశేఖర రెడ్డికి, మొదటి దశ 9.5 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్కు నీళ్ళు ఇవ్వలేదు అప్పటిదాకా. 63లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఆనాటి వరకు కూడా నీళ్ళ చుక్క ఇవ్వలేదు. తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ అంత దూరం ఎక్స్టెండ్ చేశాడంటే, ఆ పేరుతోని కాంట్రాక్టర్లకు వర్కులు ఇవ్వచ్చు, ఈపీసీ అని కొత్త సిస్టమ్ పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్లతోని కోట్లు దండుకున్నాడు. మీడియా సాక్షిగా చెప్తున్నాను, 2004లో రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు డబ్బులు లేక ఇల్లును మార్టిగేజ్ చేసిన వ్యక్తి ఒక్కసారి జలయజ్ఞం అయిపోయాక 1000 కోట్లకి ఎగబాకాడు. తెలంగాణ గోసను తన డబ్బుల పైన ఆశ నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. అందుకే జలయజ్ఞంలో మనకేమన్నా వచ్చిందా అంటే ఏమీ రాలేదు. 2014లో కూడా మనకు 20 లక్షల ఎకరాల కంటే ఒక్క చుక్క నీరు కూడా ప్రభుత్వ ఖర్చుతో మనకు రాలేదు. అందుకే 3 అంచెల విధానాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. ఒకటేమో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం, అది చేశారు కాబట్టే పాలమూరు ఇవాళ పచ్చగా ఉన్నది. ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశారు కాబట్టే 2016 నాటికే 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళు రావడం మొదలైంది. వలసపోయిన మనుషులే కాదు, వలసపోయిన పక్షులు కూడా మళ్ళీ తిరిగి వచ్చాయి మహబూబ్ నగర్కి. ఇవాళ గంగావతి నుంచి, కర్నూలు, కడప, అనంతపూర్ నుంచి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి నాట్లేస్తున్నారు, కోతలు కోస్తున్నారు. రివర్స్ అయిపోయినాయి వలసలు. మరొక పక్కన బయట రాష్ట్రాల నుంచి వలసలు పెరిగినాయి. అది చాలు మనము కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక మంచి ఉదాహరణ. రెండవది ఏం చేశారు, రీడిజైనింగ్. ఈ పెండింగ్ ప్రాజెక్టులలో దేవాదులను కూడా దాదాపుగా పూర్తి చేశారు. సో ఇవాళ రీడిజైనింగ్ అనేది ఎందుకు అవసరమైంది అన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఏదైతే నీళ్లు రావని తెలిసిన ప్రాజెక్టులు కట్టారో, మనము షోపుటం కోసం కాదు, తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాం, తెలంగాణ ప్రజల కోసం చూసాం, ఆత్మహత్యలు నివారించడానికే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఎన్నోసార్లు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ గారి కళ్ళల్లో నీళ్లను చూశాను నేను. అటువంటి బాధను నివారించడానికి ఫస్ట్ ప్రయారిటీగా, మీకు తెలుసో లేదో, లాస్ట్ 9 ఇయర్స్ బడ్జెట్ కేసీఆర్ గారు పెట్టింది విద్యుత్ శక్తి, సాగునీరు, వ్యవసాయం. ఈ మూడింటికే 60% బడ్జెట్ పోయేది. కొన్నిసార్లు మేము అడిగేవాళ్ళం, హైయర్ ఎడ్యుకేషన్ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే, ఒక్కసారి అన్నీ మనం టేకప్ చేయడానికి మన దగ్గర లక్షల కోట్లు లేవు కదా తమ్మి అనేవాడు. ప్రయారిటైజేషన్లో ప్రాణాలు కాపాడడానికి ముందు విలువ ఇద్దాం, విద్య అనే తర్వాతనైనా మనం ప్రాధాన్యత ఇద్దామని చెప్పాడు. అందుకే 2వ టర్మ్లోనే విద్యకు ప్రాధాన్యత వచ్చింది, వైద్యానికి ప్రాధాన్యత వచ్చింది. కానీ మొదటి టర్మ్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది
ప్రపంచంలోనే అంత వేగంగా అంత తక్కువ సమయంలో రీడిజైనింగ్ చేసి నానా రకాల ఇంటర్స్టేట్ గొడవలను తట్టుకొని కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి ఆ 3 బ్యారేజీలు కట్టడం అనేది అది కూడా ఒక రికార్డు. ఓర్వలేని తనంతో అర్థం కాక నటించినట్టుగా ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ భయం అంతా ఏంటంటే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, మన ఉనికి లేకుండా పోతుందేమో, మనం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాం కదా, మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో, అందుకే కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా బూడిదలో కలిపేద్దాం, కేసీఆర్ గారి అడుగుజాడలను తుడిపేద్దామని చెప్పి ఒక దుష్ట ప్రయత్నంతో ఆయన ఆకాశం దిక్కు ఉమ్మేసుకుంటాడు. ఆకాశానికి ఉమ్మేస్తే పడేది ముఖం మీదనే తప్ప అవతలి వ్యక్తి మీద కాదనేది రేవంత్ రెడ్డికి మీ మీడియా ద్వారా అర్థం చేయించండి. సో ఇట్లా రీడిజైనింగ్ అనేది కాళేశ్వరం మీద ఇక్కడ ఉన్న వక్తలు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడా. బట్ నేను ఈ మధ్యనే పీసీ ఘోష్ కమిషన్ ముందట 17 అంశాలతోని 16 పేజీల రిపోర్ట్ ఇచ్చాను. ప్రతి అంశం మీద నేను స్పష్టంగా ఆయనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది. చివరికి 3వ టీఎంసీ ఎందుకు అనంటే కూడా రైపేరియన్ రైట్స్ అనేటివి ఉంటాయి సార్. మేము ముందు 968 టీఎంసీల గోదావరి జలాలను మేము వాడుకోవడానికి ఇంకొక టీఎంసీకి మేము ప్రొవిజన్ పెట్టుకోకపోయినట్టయితే మేము ఆ నీళ్లను వాడుకునే అవకాశం లేదు, కాబట్టి మాకు శాశ్వతంగా హక్కులు పోతాయి, కాబట్టి రైపేరియన్ రైట్స్ అని చెప్పి హెల్సింకి అని ఫిన్లాండ్ క్యాపిటల్లో 1969లో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయాలు తీసుకున్న దానిలో భాగంగా కొన్ని ప్రాధాన్యతలను రూపొందించుకున్నారు. ఆ ప్రాధాన్యతల ప్రకారం ఎవరు ముందు నీళ్లు వాడుకుంటే వాళ్ళకు హక్కులు వస్తాయి. ఇవాళ బనకచెర్ల రెగ్యులేటర్కు పోలవరం నుంచి నీళ్లు పోతుంటే తెలంగాణ ఎందుకు అడ్డుకుంటుందని కొంతమంది అమాయకంగా అడుగుతున్నారు. అంటే పోలవరం నుంచి పోతానే కదా నీళ్లు, మన బార్డర్ నుంచి పోవట్లేదు కదా, తెలంగాణ నుంచి పోవట్లేదు కదా, మిగిలిన నీళ్లు సముద్రంలోకి పోయే ముందు వాళ్ళు వాడుకుంటే తప్పేంది అని అన్నారు. వాళ్ళు నీళ్లు వాడుకుంటారు కానీ మనకు హక్కులు పోతాయి. బనకచెర్లకు కనుక ముందు నీళ్లు పోయి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కానీ, సమ్మక్క సాగర్ కానీ, పెండింగ్లో ఉన్న డిపిఆర్లు కానీ కేంద్రం అనుమతి రాకపోయినట్టయితే, 3వ టీఎంసీకి అనుమతి రానట్టయితే శాశ్వతంగా గోదావరి జలాల్లో మన వాటాను కోల్పోతాం. అందుకే కేసీఆర్ గారికి నీళ్ల మీద సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టి, కుట్రల గురించి కుతంత్రాల నుంచి సంపూర్ణంగా తెలంగాణను బయటపడేసిన వ్యక్తి కాబట్టి ఆయన మళ్ళీ ఇటువంటి కుట్రల్లో చిక్కుకోవద్దనే ఉద్దేశంతో 3వ టీఎంసీకి ఆయన రూపకల్పన చేశారు. చాలామంది మన ఇంజనీర్లు కూడా అడిగారు, మొదటి టీఎంసీ వాడుకోలేదు, 2వ టీఎంసీ వాడుకోలేదు, ఇంకా 3వ టీఎంసీ ఎందుకంటే దూరదృష్టితోని ముందు చూపుతో చేసిన ప్రయత్నం అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ఖర్చు ఎందుకు పెరిగిందంటే 3వ టీఎంసీ కోసం నిర్మాణాలన్నీ కూడా 30,000 కోట్లతోని చేపట్టి పూర్తి చేశారు కాబట్టి పెరిగింది. ఇంకొకటి చాలాసార్లు ఈయన కమిషన్ ఎవరైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఉన్నారో ప్రత్యక్షంగా నన్ను అడిగారు, మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు 18,000 కోట్ల నుంచి 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లకు ఎందుకు పోయింది అని అడిగారు. సార్ చూడంగానే ఎవరికైనా అర్థమవుతుంది, ఇంట్లో బాగా డబ్బు తిన్నారు అనేది అర్థమవుతుంది, కానీ మీరు అటువంటి పొరపాటు చేయకండి. ఎందుకు పెరిగింది అనడానికి దానికి అనేక ఉదాహరణలతో పాటుగా అక్కడ పెరిగిన ఖర్చు గురించి కూడా నేను ఆఫ్ ది రికార్డ్ ఆయనకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు కేవలం ఒక 1 ఇయర్లోనే 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లకి ఎట్లా పోతుంది అంటే, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే మొదలిచ్చారో నివేదిక, మళ్ళీ 2వ నివేదిక ఇచ్చే నాటికి గోదావరి అనేది ప్రపంచంలోనే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాజెక్టు కాబట్టి అక్కడ మనం ఏదైతే నిర్మాణం అనుకున్నామో అది నిలబడదు. అన్నిటికీ కూడా సైజు పెంచారు, సిమెంట్ పెరిగింది, ఐరన్ పెంచారు, గేట్లు పెంచారు, దాని విడుతు పెరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది రేటు పెరిగింది అన్నారు. నేను ఒకటే చెప్పా, రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే 2007 జూన్లో 17,500 కోట్లతోని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. మరి ఆయన బతికుండగానే 2008 ఆగస్టు నాటికే, ఒక 1 ఇయర్ 12 నెలల నాటికే ఎందుకు అది 38,000 కోట్లకు పోయింది? 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోవడానికి ఆనాడు కూడా ఇదే సమస్య వచ్చింది. ఫస్ట్ డిపిఆర్ సెకండ్ డిపిఆర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ముందు అనుకున్న అంచనాకు తగ్గిన దాఖలాలు లేవు, రెండింతల కంటే తక్కువ పెరిగిన దాఖలాలు కూడా లేవు. మన చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు వాడు ఒక 3 నెలలు 6 నెలలు వచ్చేదాకా 4-5 సార్లు డాక్టర్ దగ్గర తీసుకుపోతాం.
ఇన్ఫాంటైల్ డిసార్డర్స్ అంటారు, అంటే బాల్యారిష్టాలు అనేటి మనుషులకు ఎట్లా వస్తాయో ప్రతి ప్రాజెక్టుకు కూడా అట్లాంటి బాల్యారిష్టాలు వస్తాయి. ఇరిగేషన్ గురించి అర్థమైతే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అర్థం కాక కొంత, అర్థం కాక అర్థం కానట్టు అర్థమైనట్టు నటించడం కొంత. కాబట్టి చాలా ఎట్లా అడుగుతారంటే మలన సాగర్ 50 టీఎంసీలు కదా ఎందుకు నింపుతలేడు అంటారు. అంటే ఏదైనా మనం కట్టిన తర్వాత కొద్దిగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతాం. ఎక్కడెక్కడైతే సీపేజీలు వస్తాయో, ఎక్కడెక్కడైతే స్టెబిలైజ్ కావాల్సి వస్తుందో అవన్నిటిని చూసుకుంటూ పోతాం. కాబట్టి అసలే అవగాహన లేని వ్యక్తి, మన దరిద్రం ఏంటంటే ఆకాశం అంత అవగాహన ఉన్న వ్యక్తిని పక్కకు పెట్టి పాతాళంలో ఉన్న అవగాహన ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం. ఏం చెప్పాలి మరిగా? కాబట్టి ప్రజలకు కేసీఆర్ గారు కొంత తెలంగాణ మీద సోయి కల్పించారు, కొంత నీళ్ళ మీద కూడా కొంత సోయి కలిగింది. ఎంతవరకు కలిగింది నీళ్ళ మీద సోయి అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయనే అంత సోయి కలిగింది. పక్క నుంచి కృష్ణా గోదావరి పోతానే మనం వాడుకోవాలనేంత సోయి కలిగింది. కానీ కాళేశ్వరం లాంటి ఇవాళ తల ఎత్తుతున్న జటిలమైన సమస్యల గురించి సోయిని కల్పించలేకపోయినాం. ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి మనము నిర్మాణంలో లీనమైన తప్ప అవగాహన పెంచాలనే ఆలోచన కూడా రాలేదు మనకి. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జాగృతి కేవలం హైదరాబాద్లో పెడితే కాదు, అన్ని జిల్లాలలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టుల మీద సోయి తెప్పియడానికి ఇటువంటి మీటింగులు 100 పెట్టాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం మీద నేను ఒకరోజు ఒక డాక్టర్ గారు ఆర్గనైజ్ చేస్తే కరీంనగర్లో పోయి 1 గంట సేపు మాట్లాడాను. అక్కడ వచ్చిన రైతులు ఏమన్నారంటే, మాకు ఇంత అవగాహన ఇప్పుడే మొదటిసారి వచ్చింది సార్, మేము నిజంగానే 1,00,000 కోట్లు కాకపోయినా ఒక 20,000 కోట్లన్నా తిన్నడేమో అనుకున్నాము అని అన్నారు. ఒక్కొక్కటి విడమర్చి చెప్పాను నేను ఎందుకు అయింది అని. అంటే ఇట్లాంటివన్నీ కూడా మనం సోయి తెప్పించడంలో మళ్ళీ ఒకసారి ఉద్యమ స్ఫూర్తితో పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అనేక విషయాల మీద మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి ఇప్పటికే నేను చాలా సమయం తీసుకున్నాను.